గుడ్ మార్నింగ్ మైసూర్. కర్ణాటకలో ఉన్న బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్లో మైసూర్ ఒకటి. మైసూర్ అనగానే మనకు గుర్తొచ్చేది మైసూర్ మహారాజా ప్యాలెస్. సో కాబట్టి అక్కడికి వచ్చాం. మైసూర్లో చూడవలసిన ప్రతి ఒక్క ప్లేస్ నేను మీకు చూపిస్తాను. చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అగో మీకు వినిపిస్తుందా ఆ నెమలి అరుపులు? మేమున్న హోటల్ దగ్గర నుంచి ఇలాంటి పక్షులు, నెమలి చాలా చక్కగా వినిపిస్తాయి అన్నమాట. చూడండి. అలాగే నచ్చకపోతే కామెంట్ చేయండి, నచ్చితే తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్. తప్పకుండా మేమున్న హోటల్ చూపిస్తాను. చూడండి, ఓరియోలే రిసార్ట్. హాయ్ ఫ్రెండ్స్, సెయింట్ ఫిలోమినా క్యాథడ్రల్ చర్చ్ ఏషియాలోనే అతి పొడవైన చర్చ్ అన్నమాట ఇది. దీని యొక్క స్తంభాలు వచ్చేసి ఒక్కొక్కటి 175 అడుగులు. మైసూరు మహారాజు ఈ యొక్క చర్చిని 1936 సంవత్సరంలో నిర్మించారు. ఈ చర్చిని కట్టడానికి 3 సంవత్సరాలు పట్టింది. సో కాబట్టి మీరు తప్పకుండా విజిట్ చేయండి. మేమున్న ప్లేస్ నుంచి జస్ట్ 7 కిలోమీటర్స్ అన్నమాట. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. సెయింట్ ఫిలోమినా క్యాథడ్రల్ చర్చ్ చూసుకొని మేము మైసూర్ మహారాజు ప్యాలెస్ చుట్టానికి వచ్చాం. ఒకసారి టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం, ఎలా ఉందో ఏంటో చూపిస్తాం. మైసూర్ మహారాజా ప్యాలెస్ దగ్గరికి వచ్చాం. చాలా బాగుంటుంది. చూడండి, వీడియో మాత్రం సూపర్గా వస్తుంది. బయలుదేరింది మా బండి మాత్రం. చూడండి, 50 రూపీస్ పర్ హెడ్ బండి ఎక్కాం. అది చూడండి, చాలా బాగుంటుంది వీడియో. మైసూర్ మహారాజా ప్యాలెస్ ఫ్రంట్ వ్యూ చూడండి, ఎంత సూపర్గా ఉందో. చాలా బాగుంది. మైసూర్ మహారాజా ప్యాలెస్లో చూడటానికి చూడండి ఎంతమంది వచ్చారు. చాలామంది వచ్చారు ఇక్కడికి. అసలు ఒక
సుదర్శన్ 70mm ఏసీ దగ్గర చిరంజీవి మూవీ రిలీజ్ అయితే ఎంత క్రౌడ్ ఉందో అంత క్రౌడ్ ఉంది. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మాత్రం చాలా పెద్ద క్యూ ఉంది. క్యూ ఎదిరిపోతుంది. ఈ ప్యాలెస్ నిర్మించిన మహారాజు గారు చూడండి, చాలా బొద్దుగా ముద్దుగా ఉన్నారు. ఇప్పుడు నేను గుర్రబండి ఎక్కిపోతున్నాను. మహారాజా ప్యాలెస్ దగ్గర గుర్రబండి ఫెసిలిటీ ఉంది. మనిషికి వచ్చేసి 150 రూపీస్ అంట. చాలా బాగుంది. మరి ఈ రైడ్ని మాత్రం ట్రై చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. సరేనా? చలి గుర్రం, చలాకి గుర్రం, రాజు ఎక్కే రంగుల గుర్రం, పరుగులు పెట్టే పందెపు గుర్రం. మైసూర్ మహారాజ్ ప్యాలెస్ చూసుకొని మేము ఈవినింగ్ చాముండి హిల్కి వెళ్తున్నామండి. చాముండి హిల్ నుంచి సిటీ మొత్తం వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, మీకు చూపిస్తాను వీడియో. చాముండి హిల్, చాముండి టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకోవాలి. చాముండేశ్వరి టెంపుల్. ఈ టెంపుల్కి వస్తే మీరు సిటీ యొక్క వ్యూ మొత్తం ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర నుంచి చూడొచ్చు. చాలా బాగుంది. చాముండి హిల్కి వెళ్ళే దారిలో 1/2 కిలోమీటర్ ముందు ఈ వ్యూ పాయింట్ ఉంది. మనం ఇక్కడ కావాల్స్తే బైనాకులర్లో కూడా మనం వ్యూ చేయొచ్చు. ఇది బైనాకులర్. దీనికి వచ్చేసి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. 2 మినిట్స్ చూడొచ్చు. చాలా బాగుంది. ఇక్కడ నుంచి రేస్ కోర్స్ గ్రౌండ్ని, సిటీని చూడొచ్చు. తప్పకుండా చూడండి, బాగుంది. కరంజీ లేక్. చాముండి హిల్ చూసుకొని మేము ఈ కరంజీ లేక్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దలకి 50 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 25 రూపీస్. కరంజీ లేక్ కరంజీ నేచర్ పార్క్. దీని ఓపెనింగ్ టైం వచ్చేసి 8:30 నుంచి 5:30 వరకు. ఇది టికెట్ వచ్చేసి అడల్ట్కి వచ్చేసి 50 రూపీస్, చైల్డ్కి వచ్చేసి 25 రూపీస్. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. బోటింగ్ అవన్నీ ఉన్నాయి. కరంజీ నేచర్ పార్క్ లోపల చిన్నపిల్లలకి పార్క్ ఉందండి. పిల్లలకి మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంటుంది. సాయంత్రం పూట పిల్లలతో వస్తే చక్కగా 1 గంట 2 గంటల ఎక్కువ చక్కగా
టైం స్పెండ్ చేయొచ్చు. ఆ పక్కనే బర్డ్స్ కూడా ఉన్నాయి. కరంజీ లేక్ బోటింగ్ పాయింట్. ఇక్కడ పెడల్ బోట్ అని డ్రైవర్ బోట్ 2 బోట్లు అవైలబుల్ ఉన్నాయి. మీకు మీ ఎనర్జీని బట్టి పెడల్ బోట్ కావాలంటే పెడల్ బోట్ తీసుకోవచ్చు, లేకపోతే డ్రైవర్ బోట్ తీసుకోవచ్చు. ఈరోజు చూడాల్సిన ప్లేస్ అని చూసేసి ఆటోలో రూమ్కి వెళ్ళిపోతున్నాను. ఆటో అతను కరంజీ పార్క్ నుంచి మా హోటల్కి 30 రూపీస్ తీసుకున్నాడు. ఓలో బుక్ చేసుకున్నాడు. సాయంత్రం మరి ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాము. అది మహారాజా ప్యాలెస్. మహారాజా ప్యాలెస్ నైట్ వ్యూ చూద్దాం. సరేనా? అది మీరు తప్పకుండా చూస్తారు, చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, టైం 7 o'clock అయింది. మైసూర్ ప్యాలెస్ దగ్గర సౌండ్ అండ్ లైట్ షోకి వచ్చాను. అద్భుతంగా ఉంటుందా మరి, తప్పకుండా చూడండి. మీకు వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మొత్తం చూడండి, బాగుంటుంది. 245 feet long, 156 feet high. The actual palace rose from the ground slowly but surely. The construction of the palace, which began in 1897, saw completion in 19... సౌండ్ అండ్ లైట్ షో అయిపోయింది. 1 hour షో అన్నమాట. చాలా బాగుంది. ఆ ఫైనల్ విజువల్ మాత్రం అవసరంగా ఉంది. తప్పకుండా మిస్ అవ్వద్దు మీరు. మైసూర్ మహారాజా ప్యాలెస్ చూడాలంటే నైట్ షో వస్తే మాత్రం చాలా బాగుంటుంది. 120 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఆ 120 రూపీస్ రియల్లీ అది వర్త్ అనమాట. డోంట్ మిస్ ఇట్. 7 to 8 PM. గుర్రపు బండి మీద స్వారీ చేయడానికి వెళ్తున్నాము. గుర్రపు బండి, ఎడ్ల బండి చూసాము. ఇప్పుడు గుర్రపు బండి మీద వెళ్తున్నాం. చాలా బాగుంది ఇది. గుర్రపు బండి మీద స్వారీ చాలా బాగుంది. చెల్ మేరే గోడ టిక్ 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 టిక్. అదిగోండి మన గోడ. చెల్ మేరే గోడ టిక్ టిక్ టిక్. అదిగో మన గోడ.